Good morning everyone. I am Prasanna for 3rd BSc Physics Cluster students. C2 paper title is Wind, Hydro and Ocean Thermal Energies. In Unit 4, today's my topics are Selection and Design Criteria of Turbines, Site Selection and Speed and Voltage Regulation. Turbine. The turbine is a device which converts the hydraulic power from the water to rotating mechanical energy. టర్బైన్స్ అనేవి వాటర్ యొక్క హైడ్రాలిక్ పవర్ ద్వారా మిషన్స్ అనేవి రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతున్నాయి. ఇలాగా హైడ్రాలిక్ పవర్ ఆఫ్ వాటర్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ వలన మిషన్స్ రన్ అవ్వడం అంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం. ఈ కన్వర్ట్ అయిన మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టర్బైన్స్ అనేవి వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అనదర్ ఫామ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. Hydroelectric turbines are classified into impulse turbines for high heads, example Pelton, reaction turbines for low heads, example Francis Kaplan. Several turbines అనేవి ఇక్కడ డిఫరెంట్ పర్పసెస్కి డిజైన్ చేయడం జరిగింది. మెయిన్గా హైడ్రో ఎలక్ట్రిక్ టర్బైన్స్ అనేవి ఈ 2 కేటగిరీస్గా క్లాసిఫై చేశారు. ఇంపల్స్ టర్బైన్కి ఎగ్జాంపుల్ పెల్టన్. ఈ పెల్టన్ టర్బైన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇంపల్స్ టర్బైన్ ఇన్ విచ్ ద ఫ్లో ఎంటర్స్ ద వీల్ టాంజెన్షియల్లీ. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఈ పెల్టన్ టర్బైన్ యొక్క వీల్కి టాంజెన్షియల్గా ఫ్లో అవడం జరుగుతుంది. ఇక డయాగ్రామ్లోని అబ్జర్వ్ చేస్తే ఈ పెల్టన్ టర్బైన్ లోపల రొటేట్ అయ్యే ఈ రన్నర్ పార్ట్ అనేది సర్క్యులర్గా ఉంది. ఈ రన్నర్ పార్ట్కి అవుట్ సైడ్ కూడా ఈ బకెట్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి కర్వ్డ్ షేప్లోని. ఈ బకెట్స్కి అదర్ ఎండ్ ఇక్కడ స్టేషనరీ నాజిల్ ద్వారా వాటర్ అనేది కొంత ఫోర్స్ తోటి వీటి మీద అప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఈ బకెట్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తున్నాయో ఈ బకెట్స్ అనేవి రొటేట్ అయ్యి ఫైనల్గా ఈ డైరెక్షన్లోని అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోని ఈ రన్నర్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ పెల్టన్ టర్బైన్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లోని ఈ పెల్టన్ టర్బైన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ సెంటర్లోని రొటేట్ అయ్యే పార్ట్ని రన్నర్ అంటున్నాము. ఈ రన్నర్కి అవుట్ సైడ్ అన్నీ కూడా బకెట్స్ అరేంజ్ అయి ఉన్నాయి. ఇవి కర్వ్డ్ షేప్లో ఉంటున్నాయి. మొత్తం కూడా అవుట్ సైడ్ కేసింగ్తో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ డ్యామ్కి ఆర్ స్టోరేజ్ సిస్టమ్ ఏదైతే వాటర్ని సప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ వాటర్ యొక్క స్టోరేజ్ సిస్టమ్ నుంచి ఎక్కడి వరకు అయితే వాటర్ అనేది సప్లై అయ్యి ఇక్కడ ఈ బకెట్స్ మీద వాటర్ యొక్క ఫోర్స్ అనేది ఆర్ ఫ్లో అనేది అప్లై అవ్వాలనుకుంటున్నాము అక్కడ వరకు ఉండే ఈ పైప్ లైన్ని పెన్ స్టాక్ అంటున్నాము. మెయిన్గా ఈ టర్బైన్స్ అండ్ పంప్స్లోని హెడ్ అండ్ ఫ్లో మీద దీని యొక్క స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హెడ్ అంటే మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వాటర్ సోర్స్ టు డిశ్చార్జ్ పాయింట్ దట్ వాటర్ కెన్ బి పంప్డ్. వాటర్ అనేది ఏ మ్యాక్సిమం హైట్ నుంచి సప్లై చేయడం జరుగుతుందో ఆ హైట్ ఆఫ్ ద పాయింట్ నుంచి వాటర్ సప్లై అనేది డిశ్చార్జ్ అయిన పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ని హెడ్తో ఇండికేట్ చేస్తున్నాము. ఇలా డిశ్చార్జ్ అయిన వాటర్ పర్ యూనిట్ టైంకి ఎంతవరకు కలెక్ట్ అవుతుందో ఆ కలెక్ట్ అయిన వాల్యూమ్ని బట్టి దాని యొక్క ఫ్లో రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ హెడ్ అండ్ ఫ్లో మీద కూడా డిపెండ్ అయి ఉంటున్నాయి ఈ టర్బైన్స్ యొక్క ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ అనేది. ఈ పెన్ స్టాక్కి అదర్ ఎండ్ హ్యాండ్ వీల్. ఈ హ్యాండ్ వీల్ లోపల స్పేర్ దానికి నాజిల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పెన్ స్టాక్ నుంచి వాటర్ అనేది పాస్ అవుతుందో ఈ హ్యాండ్ వీల్ని పుష్ చేయడం వలన ఇక్కడ నాజిల్ ఓపెన్ అయ్యి దీని నుంచి వాటర్ అనేది ఫోర్స్ తోటి ఈ వీల్కి అటాచ్ అయిన బకెట్ మీద అప్లై అవ్వడం. ఈ బకెట్ మీద ఈ వాటర్ యొక్క ఫోర్స్ వలన ఈ బకెట్స్ అటాచ్ అయిన ఈ రన్నర్ పార్ట్ అనేది రొటేట్ అవుతుంది ఈ డైరెక్షన్లోని. ఈ వాటర్ యొక్క ఫ్లోని ఇక్కడ వాటర్ జెట్తో ఇండికేట్ చేస్తున్నాము.
The whole set is at atmospheric pressure. The flow with potential energy and high pressure flows in the penstock and reaches the nozzle. ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్లోని ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీతోని ఇక్కడ వాటర్ ఫ్లో అనేది పాస్ అవుతుందో, అంటే ఎంత ప్రెషర్తోనైతే వాటర్ అనేది ఇక్కడ పెన్స్టాక్ నుంచి పాస్ అవుతుందో ఆ ప్రెషర్ ఆఫ్ ఫోర్స్ అనేది ఈ నాజిల్ ద్వారా ఈ బకెట్స్ని కొలైడ్ చేయడం జరుగుతుంది. The nozzle is responsible for converting high pressure flow to high speed flow. ఇక్కడ తీసుకున్న నాజిల్ని బట్టి ఇక్కడ హై ప్రెషర్ ఫ్లో నుంచి హై స్పీడ్ ఫ్లోగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓపెనింగ్ అనేది ఎంత తక్కువగా ఉంటే దాని యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది హై ప్రెషర్ ఫ్లో అనేది హై స్పీడ్ ఫ్లోగా కన్వర్ట్ అవ్వడానికి. దేర్ఫోర్ ద వాటర్ ఫ్లో hits the blades of this turbine which are in the shape of a bucket at a high speed and causes the runner to rotate. ఈ వాటర్ ఫ్లో బ్లేడ్స్ని హిట్ అవ్వడం వలన ఎప్పుడైతే టర్బైన్కి ఉన్న బ్లేడ్స్ని హిట్ చేస్తుందో అక్కడ బకెట్స్ అనేవి ఆ షేప్లో ఉండడం వలన, కర్వ్డ్ షేప్లో ఉండడం వలన అక్కడ హై స్పీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ రన్నర్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీస్ టర్బైన్స్ ఆర్ సూటబుల్ ఫర్ హై హెడ్స్. ఈ టర్బైన్స్ని హై హెడ్స్కి యూజ్ చేస్తాము, అంటే దాని యొక్క హైట్ అనేది అప్ టు 2000 మీటర్స్ వరకు యూజ్ చేస్తారు. అండ్ లో ఫ్లో రేట్, దీని యొక్క ఫ్లో రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్కి 4 to 15 మీటర్ క్యూబ్ వాల్యూ అనేది కన్సిడర్స్ అయి ఉంటుంది. దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్స్. సో ఈ టర్బైన్స్ని లో స్పీడ్ టర్బైన్స్ అంటాము. దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వేరియస్ సైజెస్ అండ్ హ్యావ్ బీన్ యూజ్డ్ అప్ ఈవెన్ టు ఏ కెపాసిటీ ఆఫ్ 200 మెగావాట్స్. వాటి యొక్క సైజెస్ని బట్టి డిఫరెంట్ సైజెస్లోని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఆ సైజెస్ని బట్టి అవి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అనేది 200 మెగావాట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలవు ఈ టైప్ ఆఫ్ టర్బైన్స్ అనేవి. ఈ డయాగ్రామ్లోని అబ్జర్వ్ చేస్తే మనకి మెయిన్ కాంపోనెంట్స్ అనేవి రన్నర్, దానికి అటాచ్ అయిన బకెట్స్. సో డయాగ్రామ్లోని మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పెల్టన్ టర్బైన్ ఇంక్లూడింగ్ నాజిల్, డిఫ్లెక్టర్ ప్లేట్, రన్నర్ అండ్ బకెట్ షేప్డ్ బ్లేడ్స్. డిఫ్లెక్టర్ ప్లేట్ అనేది లోడ్ స్టాప్ అయినప్పుడు వాటర్ జెట్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ రియాక్షన్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ ఏ రియాక్షన్ టర్బైన్ యూజ్డ్ ఫర్ మీడియం హెడ్స్ 10 to 650 meters అండ్ మీడియం ఫ్లోస్. రియాక్షన్ టర్బైన్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్ టర్బైన్. దీనికి మీడియం హెడ్స్ యొక్క వాల్యూ అనేది 10 to 650 meters ఉంటుంది. మీడియం ఫ్లోస్తోని రన్ అవుతూ ఉంటుంది ఈ టర్బైను. అవుట్పుట్ పవర్ కెన్ బి ఫ్రమ్ 10 to 750 మెగావాట్స్. అవుట్పుట్ పవర్ అనేది 10 to 750 మెగావాట్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలవు ఈ టర్బైన్స్. దీస్ టర్బైన్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మీడియం స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్స్. ఈ టర్బైన్స్ని మీడియం స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్స్ అంటాము. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ దీస్ టర్బైన్స్ ఇన్క్లూడ్ స్పైరల్ కేస్, స్టే వ్యాన్స్, గైడ్ వ్యాన్స్, రన్నర్ అండ్ డ్రాఫ్ట్ ట్యూబ్. ఈ కాంపోనెంట్స్ అనేవన్నీ కన్సిడర్స్ అయి ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్గా ఈ రన్నర్ పార్ట్, ఈ టర్బైన్లోని ఈ పార్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఈ పార్ట్కి సైడ్న అటాచ్ అయిన పార్ట్స్ అన్నీ కూడా గైడ్ వ్యాన్స్ అంటాము. ఈ గైడ్ వ్యాన్స్కి సెంటర్ నుంచి ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి అవుట్ సైడ్ అంతా కూడా హెడ్ కవర్ ఉంటుంది. ఈ కవర్కి ఇక్కడ స్పైరల్ కేజ్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఈ వాటర్ అనేది ఈ టర్బైన్ లోపల, అంటే ఈ రన్నర్ చుట్టూ రొటేట్ అవ్వడానికి ఈ స్పైరల్ కేజ్లోకి ఎంటర్ అయ్యే వాటర్ దీని చుట్టూ కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఇన్లెట్ ఫ్లో. వాటర్ అనేది ఈ స్పైరల్ కేజ్కి ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి ఫ్లో అవుతూ ఉంటుంది. అవుట్ ఫ్లో అనేది ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా వాటర్ ఫ్లో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. The spiral cage distributes the water around the wheel and because its cross-sectional area gradually decreases, it does not allow the water velocity to decrease. The flow is directed to the wheel by stay vans. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది స్టే వ్యాన్స్ ద్వారా
వీల్ చుట్టూ ఫ్లో అవడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ యొక్క వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా ఈ స్పైరల్ కేజ్ అనేది వాటర్ని వీల్ చుట్టూ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేస్తుంది. డయాగ్రామ్లోని పార్ట్ని అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క ఇన్ఫ్లో అనేది ఈ స్టే వ్యాన్స్ ద్వారా రన్నర్ లోపలికి ఎంటర్ అవుతుంది. అవుట్ఫ్లో అనేది ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లోని ఇక్కడ డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ ద్వారా అవుట్ఫ్లో అనేది జరుగుతుంది. ఈ స్టే వ్యాన్స్ యొక్క ఈ బ్లేడ్స్ యొక్క అరేంజ్మెంట్ ఇలా కర్వ్డ్గా ఉండడం వలన అక్కడ ఫ్లో అయిన వాటర్ యొక్క లో ప్రెషర్ అనేది హై ప్రెషర్గా చేంజ్ అయ్యి అవుట్ఫ్లో అనేది జరుగుతుంది. ఫ్రాన్సిస్ టర్బైన్ యొక్క వాటర్ ఇన్ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. వాటర్ యొక్క అవుట్ఫ్లో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. Guide vanes are responsible for changes in the direction and velocity of water during changes in flow rate. Finally, the energy exchange takes place in the runner section. ఇక్కడ గైడ్ వ్యాన్స్ అనేవి ఫ్లో రేట్లో వచ్చే చేంజెస్ వలన ఈ వాటర్ యొక్క వెలాసిటీ అండ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకుండా వాటిల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా ఈ రన్నర్ సెక్షన్లోనే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. The draft tube also acts as an outlet which increases the net head by moving the exiting water level upwards. ఎగ్జిట్ అయ్యే వాటర్ లెవెల్ని అప్వర్డ్ మూవ్ చేయడం వలన నెట్ హెడ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగ నెట్ హెడ్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి డ్రాఫ్ట్ ట్యూబ్ యూజ్ అవుతుంది. అలాగే డ్రాఫ్ట్ ట్యూబ్ అవుట్లెట్గా కూడా యాక్ట్ చేస్తుంది. The wheels of these turbines are inward, radial or mixed. ఈ టర్బైన్స్ యొక్క వీల్స్ అనేవి ఇన్వర్డ్, రేడియల్ ఆర్ మిక్స్డ్గా కూడా ఉంటాయి. The higher the specific speed, the closer the wheel gets to the mixed flow. హయ్యర్ స్పెసిఫిక్ స్పీడ్ ఉన్న టర్బైన్స్ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్లో అయి ఉంటున్నాయి. The axis of these turbines is made vertically or horizontally. ఈ టర్బైన్స్ యొక్క యాక్సెస్ అనేవి వర్టికల్గాను ఆర్ హారిజంటల్గా కూడా డిజైన్ చేయబడి ఉంటాయి. The horizontal type is used for less power and smaller power plants. హారిజంటల్ టైప్ని తక్కువ పవర్కి అలాగే స్మాలర్ పవర్ ప్లాంట్స్కి యూజ్ చేస్తారు. Kaplan is a propeller type of reaction turbine. రియాక్షన్ టర్బైన్లో అనదర్ ఎగ్జాంపుల్ కాప్లాన్. ఈ టర్బైన్స్ని లో హెడ్స్ అండ్ హై ఫ్లో రేట్స్కి యూజ్ చేస్తారు. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ దీస్ టర్బైన్స్ ఇంక్లూడ్ స్పైరల్ కేజ్, స్టే వ్యాన్స్, వికెట్, గేట్స్, రన్నర్ అండ్ డ్రాఫ్ట్ ట్యూబ్. ద వాటర్ ఫ్లోస్ రేడియల్లీ ఇంటూ ద గైడింగ్ రెగ్యులేటర్. గైడింగ్ రెగ్యులేటర్ లోపలికి వాటర్ ఫ్లో అనేది రేడియల్గా ఎంటర్ అవుతుంది. ద స్పైర్, బ్లేడ్ అండ్ మూవబుల్ వ్యాన్స్ యాక్ట్ సిమిలర్లీ టు ద ఫ్రాన్సిస్ టర్బైన్. Unlike propellers, blades are adjustable in Kaplan. ఫ్రాన్సిస్ టర్బైన్లో ఉన్నట్టుగానే స్పైర్, బ్లేడ్ అండ్ మూవబుల్ వ్యాన్స్ కూడా కన్సిడర్స్ అయి ఉంటుంది. ప్రొపెల్లర్స్ అడ్జస్ట్ చేయలేము. ఇక్కడ కాప్లాన్ టర్బైన్స్లోని బ్లేడ్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. Therefore, by adjusting the guide vanes and blades, the flow rate can be changed in order to maintain efficiency. ఎప్పుడైతే ప్రొపెల్లర్స్, బ్లేడ్స్ వీటిని అడ్జస్ట్ చేయగలుగుతున్నామో దీని యొక్క ఎఫిషియన్సీ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రాన్సిస్ టర్బైన్ కన్నా కాప్లాన్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ద కాప్లాన్ టర్బైన్ whose wheel is axial is mounted vertically for high power and horizontally for low power and low heads. హై పవర్ని ప్రొడ్యూస్ చేసే ఈ కాప్లాన్ టర్బైన్ యొక్క వీల్ యాక్సెస్ అనేది వర్టికల్గా ఉంటుంది. లో పవర్ని ప్రొడ్యూస్ చేసేవన్నీ హారిజంటల్గా డిజైన్ చేయబడి ఉంటాయి. సో వీటికి లో హెడ్స్ అనేవి కన్సిడర్స్ అయి ఉంటాయి. డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ టర్బైన్ లోపల దీని చుట్టూ కూడా ప్రొపెల్లర్స్ ఆర్ బ్లేడ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటున్నాయి. ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో వాటర్ యొక్క ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అనేది ఇలా మిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ సైడ్ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఈ రొటేట్ అయ్యే పార్ట్ని రన్నర్ అంటున్నాము. ఈ టర్బైన్లోని వాటర్ ఫ్లో అనేది ఇలా రొటేట్ అవుతూ ఇన్ఫ్లో, దీని యొక్క అవుట్ఫ్లో అనేది ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది.
ఈ డయాగ్రామ్లోని మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ యొక్క ఇన్ఫ్లో అనేది ఈ 2 డైరెక్షన్స్లోని హారిజంటల్గా ఉంటుంది, అవుట్ఫ్లో అనేది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. The specific speed of these turbines is 2 to 3 times that of Francis, and they are classified in the category of high specific speed turbines. ఈ Kaplan టర్బైన్స్ అనేవి హై స్పెసిఫిక్ స్పీడ్ టర్బైన్స్. ఫ్రాన్సిస్తో కంపేర్ చేస్తే 2 to 3 టైమ్స్ ఎక్కువ స్పీడ్ని కన్సిడర్ అయి ఉంటాయి. సో ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ టర్బైన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా యూజ్ చేస్తారు. లైక్ ఫ్రాన్సిస్ టర్బైన్తో కంపేర్ చేస్తే ఫ్రాన్సిస్ టర్బైన్లో ఉండే బ్లేడ్స్ యొక్క నెంబర్ అనేది 11 to 17 ఉంటే ఈ బ్లేడ్స్ యొక్క నెంబర్ అనేది 3 to 6 మాత్రమే ఉంటాయి. ఇక డయాగ్రామ్లోని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రొటేట్ అయ్యే ఈ టర్బైన్కి ఈ రోటర్ పార్ట్కి బ్లేడ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. ఈ రోటర్కి షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంది. ఈ షాఫ్ట్కి ఇక్కడ జనరేటర్ ఉంది. జనరేటర్ లోపల రోటర్ స్టార్టర్ ఈ 2 పార్ట్స్ కనెక్ట్ అయి ఉంటున్నాయి. ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అయ్యిందో ఇక్కడ జనరేటర్ స్టార్ట్ అవుతుంది. ఈ టర్బైన్కి చుట్టూ కూడా వికెట్ గేట్ అనేది అరేంజ్ అయి ఉంది. వాటర్ ఫ్లో అనేది ఈ టర్బైన్కి ఈ డైరెక్షన్లో అంటే ఇక్కడ వికెట్ గేట్కి ఉన్న సైడ్ నుంచి ఈ గ్యాప్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఆల్ డైరెక్షన్స్లోని ఫ్లో అయ్యి ఈ బ్లేడ్స్ యొక్క సెంటర్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో పెల్టన్, ఫ్రాన్సిస్, కాప్లన్ ఈ 3 టర్బైన్స్లోని కాప్లన్ టర్బైన్కి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అలాగే హై స్పీడ్ టర్బైన్స్ అని కూడా అంటాము. వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము రిమైనింగ్ టర్బైన్స్తో కంపేర్ చేస్తే. సైట్ సెలక్షన్ ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ ఫర్ సెలెక్టింగ్ ద సైట్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని ప్లేస్ చేసే ఏరియాని ఎలా సెలెక్ట్ చేస్తారంటే అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని, అలాగే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ హెడ్, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద సైట్, డిస్టెన్స్ ఫ్రమ్ ద లోడ్ సెంటర్, టైప్స్ ఆఫ్ ద ల్యాండ్ సైట్ వీటి మీద బేస్ చేసుకొని ఆ ప్లేస్లో హైడ్రో పవర్ ప్లాంట్ని ప్లేస్ చేయొచ్చు అని సెలెక్ట్ చేస్తారు. అంటే వాటర్ యొక్క అవైలబిలిటీ ఉండాలి, స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి, వాటర్ లెవెల్ యొక్క హైట్ అనేది ఎప్పుడూ కూడా తగ్గకుండా మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి. వాటిలోకి యాక్సెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. లోడ్ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేస్తున్నాము, అక్కడ తీసుకున్న టైప్ ఆఫ్ ద ల్యాండ్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఈస్ ద అవైలబిలిటీ of huge quantity of water. Such plants should be built at a place, river, canal, where adequate water is available at a good head. మెయిన్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని ప్లేస్ చేయాలి అంటే అక్కడ వాటర్ యొక్క అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్లేస్ చేసిన ప్లాంట్కి దగ్గరగా రివర్ కానీ కెనాల్ కానీ ఉన్నాయా, ఆ ఉన్న ప్లేస్లోని ఉండేలాగా ప్లేస్ చేస్తారు. అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వాటర్ అవైలబిలిటీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే గుడ్ హెడ్ అయి ఉండాలి. స్టోరేజ్ ఆఫ్ వాటర్ సైట్ సెలెక్టెడ్ ఫర్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ షుడ్ ప్రొవైడ్ adequate facilities for erecting a dam and storage of water. స్టోరేజ్ ఆఫ్ వాటర్ మీద కూడా సైట్ సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అలాగే వాటర్ స్టోరేజ్కి కూడా ఫెసిలిటీస్ అన్నీ తగినంత ఉన్నాయా లేదా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ అండ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ద ల్యాండ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్లాంట్ షుడ్ బి అవైలబుల్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్ని బట్టి కూడా ఆ ఏరియాలోని ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ద సైట్ సెలెక్టెడ్ ఫర్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ షుడ్ బి యాక్సెసిబుల్ బై రైల్ అండ్ రోడ్ సో దట్ నెససరీ ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ కుడ్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్. ఆ సైట్కి నియర్గా రైల్ రోడ్ ఫెసిలిటీ ఉందా అంటే ఏదన్నా ఎక్విప్మెంట్ని అవసరమైనప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అక్కడి నుంచి పవర్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మిషనరీ ద్వారా అవైలబిలిటీ
బట్టి కూడా ప్లేస్ చేస్తారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. Speed and voltage regulation. The hydro power plant generators are conventional synchronous machines. The synchronous generators which are driven by the water turbines are called as hydro generators. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ జనరేటర్స్ అన్నీ కూడా సింక్రనస్ మిషన్స్. ఈ సింక్రనస్ జనరేటర్స్ అనేవి వాటర్ టర్బైన్స్ ద్వారా రన్ చేయబడతాయి కాబట్టి వీటిని హైడ్రో జనరేటర్స్ అని కూడా అంటాము. The hydro generators are driven at a speed of 100 to 1000 revolutions per minute. ఈ హైడ్రో జనరేటర్స్ యొక్క స్పీడ్ అనేది మినిట్కి 100 నుంచి 1000 వరకు రెవల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నింగ్ సిస్టమ్ ఆర్ గవర్నర్ ఈజ్ ద మెయిన్ కంట్రోలర్ ఆఫ్ ద హైడ్రాలిక్ టర్బైన్. గవర్నింగ్ సిస్టమ్ ఆర్ గవర్నర్ అనే ఎక్విప్మెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది హైడ్రాలిక్ టర్బైన్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. The governor varies the water flow through the turbine to control its speed or output power. స్పీడ్ ఆర్ పవర్ అవుట్పుట్ని కంట్రోల్ చేయడానికి టర్బైన్ వాటర్ యొక్క ఫ్లోని చేంజ్ చేయడం జరుగుతుంది. గవర్నర్ ఈజ్ ఎ డివైస్ టు కంట్రోల్ ద స్పీడ్ వేరియేషన్ కాజ్డ్ బై ద వేరియింగ్ లోడ్. లోడ్ వేరీ చేస్తున్నప్పుడు స్పీడ్ కూడా వేరీ అవుతుంది కాబట్టి ఆ వేరీ అయ్యే స్పీడ్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్ అనే డివైస్ని యూజ్ చేస్తారు. ఏ గవర్నర్ ఆర్ స్పీడ్ లిమిటర్ ఆర్ కంట్రోలర్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ అండ్ రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ఏ మిషన్ సచ్ యాజ్ ఎన్ ఇంజిన్. గవర్నర్ అనేది స్పీడ్ లిమిటర్గా కూడా యూజ్ అవుతుంది ఇంజన్లోని. ఇక్కడ డయాగ్రామ్లోని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రొటేట్ అవుతున్న ఈ ఇంజిన్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాగ రొటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నరు దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. పైనుంచి ఇది అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యే ప్రాసెస్లోని స్పీడ్ ఇంక్రీజ్ అవ్వగానే అది డౌన్వర్డ్ డైరెక్షన్లో పుష్ చేసి వెనక స్పీడ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ విధంగా మనం యూజ్ చేసే హైడ్రో సిస్టమ్స్లోని స్పీడ్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్ అనే ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తారు. జనరేటింగ్ యూనిట్స్ స్పీడ్ అండ్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ మే బి అడ్జస్టెడ్ బై ద గవర్నర్. దీస్ జనరేటర్స్ యూజ్ ఏ కన్వెన్షనల్ బ్రష్లెస్ ఎక్సైటేషన్ సిస్టమ్ అండ్ an automatic voltage regulator to regulate voltage. స్పీడ్ అండ్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ అనేది గవర్నర్ ద్వారా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ జనరేటర్స్ అన్నీ కూడా బ్రష్లెస్ ఎక్సైటింగ్ సిస్టమ్స్ అయి ఉంటున్నాయి. ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ మిషన్స్ ఇవి. దిస్ హైడ్రో పవర్ ప్లాంట్ హ్యాస్ సెవరల్ 1 వాటర్ జెట్ పెల్టన్ టర్బైన్స్. ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్లోని నెంబర్ ఆఫ్ 1 వాటర్ జెట్ పెల్టన్ టర్బైన్స్ని యూజ్ చేస్తారు. దీస్ జనరేటర్స్ కెన్ ఆపరేట్ యాజ్ ఏ సింక్రనస్ కండెన్సర్. ఈ జనరేటర్స్ అన్నీ కూడా సింక్రనస్ కండెన్సర్లుగా వర్క్ చేస్తాయి. ఇన్ దిస్ ఆపరేషన్ మోడ్ దే కెన్ జనరేట్ రియాక్టివ్ పవర్ టు కంట్రిబ్యూట్ టు ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ద పవర్ సిస్టమ్. ఫర్దర్ మోర్ ఇన్ దిస్ ఆపరేషన్ మోడ్ దే కెన్ జనరేట్ యాక్టివ్ పవర్ ఇఫ్ రిక్వైర్డ్. ఈ ఆపరేషన్ మోడ్లోని వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ ఆపరేషన్ మోడ్ ద్వారా పవర్ని జనరేట్ చేయొచ్చు. జనరేటింగ్ యూనిట్స్ స్పీడ్ అండ్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ మే బి అడ్జస్టెడ్ బై ద గవర్నర్. దీస్ జనరేటర్స్ యూజ్ ఏ కన్వెన్షనల్ బ్రష్లెస్ excitation system and an automatic voltage regulator to regulate voltage. స్పీడ్ అండ్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ అనేది గవర్నర్ ద్వారా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ జనరేటర్స్ అన్నీ కూడా బ్రష్లెస్ ఎక్సైటింగ్ సిస్టమ్స్ అయి ఉంటున్నాయి. ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ మిషన్స్ ఇవి. దిస్ హైడ్రో పవర్ ప్లాంట్ హ్యాస్ సెవరల్ 1 వాటర్ జెట్ పెల్టన్ టర్బైన్స్. ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్లోని నెంబర్ ఆఫ్ 1 వాటర్ జెట్ పెల్టన్ టర్బైన్స్ని యూజ్ చేస్తారు. దీస్ జనరేటర్స్ కెన్ ఆపరేట్ యాజ్ ఏ సింక్రనస్ కండెన్సర్. ఈ జనరేటర్స్ అన్నీ కూడా సింక్రనస్ కండెన్సర్లుగా వర్క్ చేస్తాయి. ఇన్ దిస్ ఆపరేషన్ మోడ్ దే కెన్ జనరేట్ రియాక్టివ్ పవర్ టు కంట్రిబ్యూట్ టు ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ ద పవర్ సిస్టమ్. ఫర్దర్ మోర్
In this operation mode, they can generate active power if required. ఈ ఆపరేషన్ మోడ్లోని వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ ఆపరేషన్ మోడ్ ద్వారా పవర్ని జనరేట్ చేయొచ్చు.